దాదాపు 4 ఏళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ పై లీటర్కు సగటున ₹3 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో పెరిగిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹97.77 కాగా డీజిల్ ₹90.67 పెరిగింది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ పై ₹3.39, డీజిల్ పై ₹3.26 వరకు పెరిగింది. దీంతో హైదరాబాద్లో పెట్రోల్ ధర ₹110.89 కాగా డీజిల్ ధర ₹98.96 చేరింది. ఏపీలో పెట్రోల్ పై ₹3.29, డీజిల్ పై ₹3.14 పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్ ధర ₹106.68 కాగా డీజిల్ ధర ₹95.13 చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర ₹10.03 కాగా డీజిల్ ధర ₹95.25 పెరిగింది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, పెరిగిన పెట్రోల్ ధరలు ప్రజలు ఏమంటున్నారు? పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు పెరిగాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమలుకి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ ₹3 పెంపు పైన ప్రజలైతే చాలా వరకు కూడా ఒక రకంగా బాధాకరంగానే ఉందని చెప్పుకోవచ్చు. సామాన్యులు పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు పెరగడంతో ఒక రకంగా ఆందోళన కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రచారం కొనసాగుతూనే ఉంది ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే అంశం పైన. సో ఎట్టకేలకు ఈరోజు 6 గంటల నుంచే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఇటు ఎక్కడికక్కడ కూడా సామాన్యులు నిత్యం సరుకులతో పాటు ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగడంతో చాలా వరకు ఒక రకంగా ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి. సో మనం చూసుకోవచ్చు, రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల తర్వాతనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వాలు అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళని ఎందుకు పెంచారు ఇప్పుడు అని చెప్పేసి కూడా ఒక రకంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు లేని, అంటే కొద్ది రోజుల నుంచి కూడా మనం చూసుకోవచ్చు స్థిరంగా ధరలు ఉన్నాయి. సో హఠాత్తుగా ఎదురు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఈ రేట్లు పెంచడం పైన ఒక రకంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఎక్కడికక్కడ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యం చూసుకోవచ్చు మనకు సామాన్యులు బయటికి వెళ్తూ ఉంటారు, మార్కెటింగ్ వైజ్గా కావచ్చు. సో పూట బయటికి వస్తే కానీ పూట గడవనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి మెంబర్స్ అయితే ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. కానీ రీసెంట్గా చూసుకోవచ్చు ₹107 ఉన్నటువంటి పెట్రోల్ ధర ₹110, అంటే ఏకంగా ₹3 పెరగడం పైన ఒక రకంగా సామాన్య ప్రజలైతే ఉద్రిక్తత కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇదంతా కామన్గా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మనకు పెట్రోల్, డీజిల్ ధరలు ₹1 పెరిగినా లేకపోతే ₹2 పెరిగినా కూడా చాలా వరకు కూడా ఉద్రిక్తతలోనయ్యి ర్యాలీలు, హంగామా చేసేవాళ్ళు. కానీ అలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇదొక తరచుగా ప్రభుత్వము, ఏ ప్రభుత్వం అయినా సరే తరచుగా రేట్లు పెంచడం కావచ్చు, ఇట్లాంటివి కామన్గా కూడా పబ్లిక్ కూడా అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల క్షేమం కోసము, ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన ఏది కూడా పోరాటము, సో ప్రజల మనల్ని కానీ ఏది కూడా దానిపైన ఆలోచన రీతి అనేది లేదు. సో ప్రభుత్వం ఇట్లా పెంచుతుందని చెప్పేసి వాళ్ళు ముందుగానే అనుకున్నామని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తున్నారు. సో కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఈరోజు ఉదయం నుంచి పెట్రోల్ ధరలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు. సో మీరేమంటారు? ఈ ధరలు పెంచడం వలన సామాన్య ప్రజల మీదనే వేటు పడుతుందని చెప్పి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాను. దీనివలన నష్టపోయేది ఒక సామాన్య ప్రజలే, మాలాంటి సామాన్య వ్యక్తులే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ధరలు పెంచడం అనేది కరెక్ట్ కాదు. రాబోయే కాలంలో ప్రజలలో వాళ్ళు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ మేము సమకూరుస్తున్నాం, అన్నిటికీ ప్రజలకు న్యాయం చేస్తాం అంటున్నారు. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు రీసెంట్గా జరిగింది చూస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వ్యక్తి PM ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బేటీ పడావో బేటీ బచావో అంటున్నాడు. అసలు ఆడపిల్లకే రక్షణ లేకుండా అయిపోయింది కేంద్ర ప్రభుత్వంలో. ఇంతకుముందుకు నార్త్ ఇండియన్స్లో ఉండే, ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ కూడా తయారైంది, ఆడపిల్లకు రక్షణ లేకుండా జరిగింది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి ముఖ్యంగా ఆడపిల్లకు రక్షణ కల్పించాలని చెప్పి నేను మీ మీడియా రూపకంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ పెట్రోల్ సమస్యలు కూడా చాలా విపరీతంగా వాళ్ళకి ఇష్టానుసారంగా పెంచుతున్నారు.
ఒక హద్దు అనేది లేకుండా, ఒక లిమిట్ అనేది లేకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా ప్రజలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచుతున్నారు. దీనివల్ల మాలాంటి సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి నేను కోరుకునేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియచేయనేది ఏమనగా, దయచేసి మా సమస్యలను అర్థం చేసుకొని ఈ ధరలు తగ్గించగలరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో పశ్చిమాసియాలో జరిగినటువంటి ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధ ప్రభావంతో పెట్రోల్ డీజిల్ సిఎన్జి ధరలు అయితే పెంచడం జరిగింది. అయితే ₹3 వరకు కూడా పెంచడంపై ఇటు సామాన్య ప్రజలైతే ఒక రకంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా సరే చాలా వరకు కూడా స్థిరంగా ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు హఠాత్తుగా ₹3 పెంచడంపై అయితే వాళ్ళు ఒక రకంగా వద్దు అని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఉదయం 6 గంటల నుంచే పెట్రోల్ డీజిల్ సిఎన్జి సో గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా పెంచే అవకాశం ఉంది. సో కేంద్ర ప్రభుత్వము మాకు న్యాయం చేస్తుంది, మాకు అన్ని మా అవసరాలు తీరుస్తుందని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ బీజేపీ ప్రభుత్వము ఎట్టకేలకు 5 రాష్ట్రాలు జరిగినటువంటి ఎన్నికలు జరిగే వరకు నిక్కచ్చిగా అలాగే ఉండి ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారిగా పని భారంతో పాటు ఇటు పెను భారాన్ని కూడా మాపై మోపింది అంటూ కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఈరోజు అనౌన్స్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అమల్లో భాగంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే సిఎన్జి ధరలు ₹3 వరకు పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే ₹2 వరకు సిఎన్జి ధరలు పెంచడంపై అయితే ఒక రకంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.